నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాట్ కాజెస్ ఓషన్ కరెంట్స్? ఓషన్ కరెంట్స్ని ఏవి మనకు నిర్ధారిస్తాయి అంటే సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? ప్రివైలింగ్ విండ్స్, డిఫరెన్సెస్ ఇన్ వాటర్ టెంపరేచర్ అండ్ సాలినిటీ. సో ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే అవి ప్రివైలింగ్ విండ్స్. సో ప్రివైలింగ్ విండ్స్ వల్ల, వీచే గాలుల వల్ల, డిఫరెన్స్ ఇన్ వాటర్ టెంపరేచర్, నీటి యొక్క ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల, అదేవిధంగా ఉప్పు శాతంలో తేడాల వల్ల నీరు ఎప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఫ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఇంటూ హౌ మెనీ టైప్స్ ఆర్ ఓషన్ కరెంట్స్ డివైడెడ్? ఓషన్ కరెంట్స్ సముద్ర ప్రవాహాలను ఎన్ని రకాలుగా విభజించినాము? దే ఆర్ వాట్? టూ మెయిన్ టైప్స్, వార్మ్ కరెంట్స్ అండ్ కోల్డ్ కరెంట్స్. వార్మ్ కరెంట్స్ అండ్ కోల్డ్ కరెంట్స్. ఉష్ణ ప్రవాహాలు మరియు శీతల ప్రవాహాలు. ఉష్ణ ప్రవాహాలు మరియు శీతల ప్రవాహాలుగా విభజించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, ఇన్ విచ్ డైరెక్షన్ డూ వార్మ్ కరెంట్స్ జనరల్లీ ఫ్లో? వార్మ్ కరెంట్స్ ఎప్పుడు ఏ డైరెక్షన్లో, ఏ దిశలో ప్రవహిస్తాయి, ఏ దిశలో ప్రవహించడం జరుగుతుంది? ఫ్రమ్ ద ఈక్విటార్ టువర్డ్స్ ద పోల్. ఫ్రమ్ ఈక్విటార్ టు పోల్స్ అంటే భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు, భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు ప్రయాణించడం జరుగుతుంది. ఏవి మనకు ఏంటి? వార్మ్ కరెంట్స్, వేడి నీటి ప్రవాహాలు, వార్మ్ కరెంట్స్.